ఎంతగా ట్రై చేసినా సరే నైట్ అంతా నిద్ర పట్టలేదు తెలుసా. అసలు నాకు నిద్ర ఎందుకు పట్టలేదో మీ ఎవ్వరికీ తెలియదు కదా. ఈ రోజైతే మాత్రం మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో ఎక్కువసేపు నేను కూడా మీ దగ్గర దాచలేను. సరే, నేను అది ఏంటో, అది ఏ కంపెనీ అని చెప్పను గాని దానికోసమైతే మీకైతే క్లూ ఇస్తాను. నేను ఈ రోజైతే మాత్రం ఒక బ్రాండ్ న్యూ కార్ని అయితే కొనబోతున్నాను. ఆ కారు నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. నిజం చెప్తున్నాను కదా, లాస్ శాంటోస్ లో ముందుగా మనమే ఆ కారుని కొనబోతున్నాము. ఇలాంటి కారు ఇప్పుడు దాకా మన లాస్ శాంటోస్ లో తిరగట్లేదు అంటేనే అమ్మోయ్ చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఓకే, ఇంతకీ అది ఏ కార్ అనేది మీరు గెస్ చేయాలి. నేను చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది చెప్పండి. కానీ నైట్ నుంచి ఎంతగానో ప్రయత్నిస్తున్నానా, కానీ నిద్ర అయితే మాత్రం అసలు పట్టడం లేదు. మీకు తెలుసు కదా, ఒకటి బర్త్డే ముందు రోజు సరిగ్గా నిద్ర పట్టదు, ఇంకొకటి మనం ఏదన్నా కొనుక్కున్నప్పుడు సరిగ్గా నిద్ర పట్టదు. బర్త్డే ముందు ఎందుకు నిద్ర పట్టదంటే కొత్త బట్టలు వేసుకుంటాం కదా, దానికోసం నిద్ర పట్టదు. ఏదన్నా కొనే ముందు అది కొంటున్నాం కదా, మా ఇంటికి వస్తుందని ఎగ్జైట్మెంట్లు నిద్ర పట్టదు. ఏదో ఒకలాగా మొత్తానికి నిద్ర అయితే మాత్రం డిస్టర్బ్ అవుతుంది. ఓకే, కానీ టైం చూస్తేనేమో ప్రస్తుతానికి 6 మాత్రమే అయింది. ఈ టైంలో మనం కార్ డెలివరీ ఇమ్మంటే ఖచ్చితంగా సిమియోన్ గాడు తిడతాడు. ఓకే, ముందుగా మనం ఏం చేద్దామంటే మైకేల్ దగ్గరికి వెళ్దాం, లెస్టర్ దగ్గరికి వెళ్దాం, ట్రెవర్ దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ వీళ్ళకి రాత్రే ఫోన్ చేసి ఇలా వెహికల్ తీసుకుంటున్నాను, రెడీగా ఉండండి, రేపు మార్నింగే వెళ్ళాలి అని చెప్పాను. కానీ వాళ్ళు నన్ను 9 గంటలకి రమ్మన్నారు. మనమేమో ఇప్పుడు చూస్తే 6 గంటలకి వెళ్ళిపోతున్నాం. నేను అనుకోవడం ఏంటంటే మైకేల్ గడు ఖచ్చితంగా నా మీద కోపడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళి లేపేస్తే వాడు మాత్రం చిరాకు పడ్డా. కాకపోతే కాసేపు వాళ్ళతో ఉన్నదనుకోండి, టైం చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది. సిమియాన్ గడు మనకి కార్ని ఎన్నింటికి 10 గంటలకి ఇస్తానని చెప్పాడు. చూడండి రోడ్లు కూడా ఎంత విశాలంగా ఖాళీగా ఉన్నాయో. మన లాస్ శాంటోస్ లో ఇంత ఖాళీగా చూసి చాలా రోజులైంది. అంటే ప్రతిరోజు నేను 6 గంటలకి లెగన్లే, మాక్సిమం లెగిసేసరికి ఒక 8:30 అయిపోతుంది. అందుకోసమే ఎప్పుడు నేను ఇంత ఖాళీగా ఉండడం చూడలేదు. ఓకే, మనం మైకేల్ గడి దగ్గరికి వెళ్ళి వాడితో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. మళ్ళీ ఈ టైంలో ఎందుకు వచ్చేవారని కొట్టినా కొడతాడు తెలుసా. ఓకే, నాకు తెలిసినంత వరకు వాడు కొట్టినా మనం కొట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మార్నింగే వచ్చి లేపేస్తే ఎవరికైనా సరే చిరాకు వస్తుంది. కానీ నాకు టైం పాస్ అవ్వట్లేదు కదా. ఓకే, ఇదిగోండి ఇతను బయటనే ఉన్నారు. ఇతను గార్డెనిస్ట్ అనమాట. గార్డెన్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. చాలా కష్టపడతాడు తెలుసా నిజంగా. అంకుల్, ఏడి మైకేల్ ఉన్నాడా ఇంట్లో? ఓకే, లోపడే ఉన్నాడంట, ఇప్పుడే కనుక్కున్నాను. ఇంకా లేగలేదంట. ఎంత పొద్దున్నే వచ్చేవేంటి బాబు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఆయన. కానీ మన ప్రాబ్లం ఏంటో ఆయనకు తెలియదు కదా. మనకి నిద్ర పట్టలేనప్పుడు ఏళ్ళు కూడా పడుకోనివ్వకూడదు. మైకేల్ మైకేల్ ఏంట్రా లిఖిత్, నీ గోల పొద్దున్నే వచ్చేసావు. అరే నీ కారు డెలివరీ 10 గంటలకి, ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తాం రా? అరే ఏంట్రా లిఖిత్ నువ్వు? నా బట్టలా? నేను ఎప్పుడు ఇదే బట్టలు వేసుకుంటాను, మరి నువ్వెందుకు మార్చవురా? ఎప్పుడు చూసినా సరే చిరుగుపోయిన కట్ బనాలు ఒకటి వేసుకుని వచ్చేస్తావు. దీనికి చెప్పు సమాధానం. బాబు నీకు దండాలు, నీ బట్టలు అయితే మాత్రం నేను ఏమీ అనలేదు. నైట్ టైం కూడా అలాగే వేసుకొని పడుకుంటే గాలి అయ్యేది కదా అనేసి అడిగాను అంతే. నువ్వు మళ్ళీ నా బట్టల కోసం చెప్తున్నావు. సరే మైకేల్, నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను రా, కాకపోతే నాకు నిద్ర రావడం లేదు. ఎందుకంటే ఈరోజు కారు డెలివరీ ఉంది కదా, దానికోసం అనేసి పడుకుందామని ప్రయత్నించినా సరే నిద్ర రాలేదు. కానీ సించాను గానీ డోరేమోన్ ఇంటి దగ్గరికి పంపించేశాను. ఈరోజు సర్ప్రైజ్ ఉందని కూడా వాడికి తెలియదు. స్కూల్ కూడా సెలవు పెట్టమని చెప్పాను, కానీ ఎందుకని అడిగాడు. బట్ కానీ వాడికి అయితే పర్టికులర్ గా రీజన్ ఏమీ చెప్పలేదు. సరే నాకు బోర్ కొడుతుంది. ఈలోగా మనం లెస్టర్ ని ట్రెవర్ ని కూడా తీసుకొచ్చేద్దాం పదా. ఓకే గాయ్స్, మైకేల్ అయితే తిట్టుకుంటున్నాడు. బట్ కాకపోతే తప్పదు కదా, ఫ్రెండ్ గా భరించాలి. ఫ్రెండ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ అప్పుడప్పుడు ఇలాంటి టైంలకు వచ్చి పిలుస్తారు, తప్పదు వెళ్లాల్సిందే అన్నట్టుగా వస్తున్నాడు. ఒకవేళ తర్వాత నేను కూడా కారు తీసుకుంటే నీకు అప్పుడు చెప్తాను రా. రాత్రే మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటాను, అప్పుడు నువ్వు నాతో పాటు రావాల్సిందే. సరే నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నాకు తెలుసు కదా ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందనేది. కానీ మనమైతే గనక ముందు ఇప్పుడు ఒకసారి వెళ్తూ సిమియోన్ గడి షోరూమ్ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ కార్ తీసుకొచ్చి పెద్దగా క్లాత్ ఏమన్నా కప్పు ఉంచాడేమో చూద్దామే. ఓకే, మనమైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ సిమియోన్కి ఫోన్ చేద్దామా వద్దని ఆలోచిస్తున్నాను. అసలు ఇచ్చేస్తానంటే ఇప్పుడే తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే, షోరూమ్ దగ్గర అయితే కార్లే లేవేట్రా. అయినా మనది చాలా అంటే చాలా లగ్జరీ వెహికల్ కదా, దానికోసం ఇక్కడ పెట్టలేనట్టుకున్నాడు. మళ్ళీ ఎవరన్నా గీతలు పెట్టినా పెడతారనేసి సిమియోన్కి ఫోన్ చేద్దామా వద్దా అనిపిస్తుంది. ఏం చేద్దాం రా, ఫోన్ చేద్దామా ఒకసారి? ఏమో నాకు మాత్రం తెలియదు.
ఫోన్ చేసుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో, నా పేరు మాత్రం చెప్పావో బాగోదురా చెప్తున్నాను. సరే సరే, నువ్వు ఉన్నావని కూడా నేనేమీ చెప్పను, అర్థమవుతుందా? ఒక్క నిమిషం గాయస్, సిమియోన్కి ఫోన్ చేసి అడుగుదాం అసలు ఏమంటాడో చూడాలి. హలో సిమియోన్, అదే కార్ ఏమన్నప్పుడు డెలివరీ చేసేస్తావా అనేసి ఫోన్ చేశాను. నీకు బుద్ధి లేదా? ఏ టైంలో ఫోన్ చేసి కార్ డెలివరీ చేయమంటున్నావు? టైం 6:30 అయ్యింది, నేను అప్పుడే రానుపో. అంటే అది రే మిస్అండర్స్టాండింగ్ చేసుకోక, అంటే నువ్వు ఇప్పుడు డెలివరీ ఇచ్చేస్తే ఇంటికి తీసుకుపోదాం కదా అనేసి అడిగాను. సరే సరే, నువ్వేం కోప్పడక. ఏ టైంకి రమ్మంటావు? ఏంటి 10 o'clock వచ్చేస్తావా? అరే అంత లేట్ ఏంట్రా, కొద్దిగా బేగా ఇవ్వచ్చు కదరా సిమియాన్, కొత్త కారు కదా, బేగా చూసుకోవాలని మాకు ఉంటుంది కదా. సరే సరేలే, నువ్వు ఎప్పుడైతే అప్పుడు ఇయ్యరా బాబు. వద్దొద్దు, రేపు కాదు ఈ రోజు ఇయ్యి. ఆగుతాను, 10 గంటల వరకే కదా, పర్లేదు ఆగుతాను, ఏం కాదు, ఓకేనా? ఓకే, వీడిని అనవసరంగా గెలికినట్టుకున్నాం. వీడికి ఇంకొకసారి గనక ఫోన్ చేస్తే వీడు రేపిస్తానని చెప్పేసి అంటున్నాడు కార్ డెలివరీ. ఎందుకు వచ్చిందిలే గాని, వాడే లెగిసిన తర్వాత తీసుకొచ్చి మనకి కార్ అప్ చెప్తాడు. సరే సరే పద, మనం ఈలోగా లెస్టర్ని ఇంకా ట్రవర్ని తీసుకుని వస్తే సరిపోతుంది. మనకి కూడా ఈలోగా ఒక 2-3 hours కలిసి వస్తుంది. పైగా ట్రవర్ దగ్గరికి వెళ్ళాలంటే కాస్త సమయం పడుతుంది కాబట్టి ఓకే, ఈలోగా అలా సరిపోతుందిలే. ఓకే గాయస్, ప్రస్తుతానికైతే మనకి సిమియోన్ కార్ డెలివరీ అప్పుడే ఇవ్వనన్నాడు కాబట్టి ఇప్పుడు మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సారీ, ఫస్ట్ ట్రవర్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత లెస్టర్ దగ్గరికి వెళ్దాం. ట్రవర్ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా వస్తాననేసి అంటాడు, కానీ బేగా లెగుస్తారు. ఎందుకంటే ట్రవర్ ఉండేది విలేజ్ లో కాబట్టి విలేజ్ లో ఉన్న పీపుల్స్ చాలా బేగా లెగుస్తారు. 5-5:30 కల్లా లెగిసిపోయి వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు కదా, అందుకోసమే ట్రవర్ కూడా ఈ పాటికే లెగిసిపోయి ఉంటాడనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్లీ మనం ట్రవర్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము. అసలు వీడు ఏం చేస్తున్నాడో ఏంటో, ఒకవేళ ఇంట్లో లేకపోతే వీడి కోసం వెతకలేనరా బాబు. వీడు సరిగ్గా ఫోన్ మెయింటెనెన్స్ కూడా చేయడు, ఎప్పుడు చూసినా సరే ఆ ఫోన్లో ఛార్జింగ్ లేదనేసి చెప్తూ ఉంటాడు. ఓకే, అరే ఎవరు? ట్రవర్ వాళ్ళ నాన్నగారా? అయిపోయాం. ఇప్పుడు ఇతన్ని అడగాలంటే మనం చాలా పెద్ద సాహసం చేసినట్టే. ఇతని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మనం అడిగిన దానికి అతను చెప్పేదానికి సమాధానమే ఉండదు. చూడండి, అంకుల్ ట్రవర్ ఏడు అంకుల్? అంకుల్ మిమ్మల్ని పిలుస్తుంది. అయ్యో, పిలుస్తుంటే పలకరేంటి? ఓ అంకుల్, ట్రవర్ ఎక్కడికి వెళ్ళారు? వచ్చండి. ఏటా ట్రవర్ గడి గట ఏమో నాకు తెలీదు. ఓ నిమిషం ఉండే నీకుదా ఆ యాస్ట్రాయిడ్ని తీసుకొచ్చానులే, నేను ఇక్కడే ఉంటా. ఆగవయ్యా, ఏలియన్స్తో మాట్లాడుతున్నాను కదా, ఎందుకు నన్ను అలా డిస్టర్బ్ చేస్తావు? పైనుంచి మన భూలోకానికి ఏలియన్స్ వస్తున్నారు, వాళ్ళకి నేను అడ్రస్ చెప్తున్నా. అలా స్ట్రైట్గా వచ్చే లెఫ్ట్ తీసుకుంటే భూలోకానికి వచ్చేస్తారు. వచ్చండి. అలాగే ఇక్కడే ఉంటాను. అటు తప్పుగా సిగ్నల్ రావట్లేదా? ఇతన్ని అడిగి వేస్ట్. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? ట్రవర్ ఎక్కడికి వెళ్ళాడంటే మన భూలోకానికి ఏలియన్స్ వస్తున్నాయని చెప్తున్నాడు. పదరా మైకేల్, ఇతన్ని అడిగే కంటే మనం ఆ ట్రవర్ గాని వెతుక్కోవడమే చాలా వరకు బెస్ట్. ఏడు, అరే ఎక్కడికి పోయావురా? మీ నాన్నని నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే ఆకాశంలోంచి ఏలియన్స్ వస్తున్నారు, వాటి తప్పుగా నన్ను అంటున్నాడు. ఏలియన్స్ ఏంటి? మీ నాన్నగారు మాట్లాడే మాటలేంటి? నీకు ఆల్రెడీ రాత్రి చెప్పాను కదా, పద కారు డెలివరీ ఉందనేసి. అవన్నీ మర్చిపోయి ఊరి మీద పెత్తనాలకి వెళ్ళిపోయావు నువ్వు. మీ నాన్నేమో నేను చెప్పే మాట ఒక్క ముక్క కూడా వినడానుకో, అతను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్పించి నేను ఏం చెప్తున్నాను అసలు ఎందుకు వచ్చాడనేది కూడా పట్టించుకోడేంట్రా బాబు. సరిపోయింది, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. మీ నాన్న ఒకలాగా ఉంటాడు, నువ్వు ఒకలాగా ఉంటావు. సరిపోయింది మాకు ఈ సంత. ఓకే, ఫైనల్ గా ట్రవర్ గాడు కూడా దొరికేశాడు. కానీ వాళ్ళ నాన్న నిజంగా ఏలియన్స్ తో మాట్లాడుతున్నాడు అంటారా గాయస్? నిజంగా ఏలియన్స్ ఉన్నాయంటారా? ఏమో, నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మా టీచర్లు కూడా చాలా సార్లు ఏలియన్స్ కోసం మాట్లాడారు, కానీ అది ఎప్పుడు కన్ఫర్మ్ కాలేదనుకోండి. అమ్మయ్యా, ఫైనల్ గా లెస్టర్ గారి దగ్గరికి కూడా వచ్చేసాము. ఇప్పుడు వీడు ఎంతసేపు చేస్తాడో ఏంటో. ప్రస్తుతానికి టైం ఎంత అయింది? ఒక 7:30 అయి ఉంటుందేమో అనుకుంటున్నాను. చెప్పాను కదా ట్రవర్ గన్ తీసుకొచ్చినప్పటికి టైం పడుతుంది అనేసి. లెస్టర్, ఒకసారి అర్జెంట్ గా బయటికి రా. లెస్టర్, వినబడుతుందా? వస్తున్నాడు. అమ్మయ్య, బానే వినిపించింది. లెస్టర్, రెడీ అయిపోయావా? అంటే నేను నైట్ చెప్పింది మర్చిపోలేదు. నువ్వు పొద్దున్నే వస్తావని ఊహిస్తాను అనుకుంటున్నావా? రాత్రిరా నాకు మైకిల్ గారు చెప్పాడు, వాడు ఖచ్చితంగా రేపు పొద్దున్న ఎర్లీగానే వచ్చేస్తాడు, రెడీగా ఉండని. అందుకే మేము ముగ్గురం రెడీగా ఉన్నాము. నీ కోసం తెలియనిది ఏముంది? చూడు, 9 అంటే ఖచ్చితంగా నువ్వు వచ్చేస్తావనేసి ముందే రెడీ అయిపోయా. అదా మ్యాటరు. ఈడేంటి మైకిల్ గడి పొద్దున్నే సూటు బూటు వేసుకున్నాడంటే నాకు డౌట్ వచ్చింది.
వీడికి డౌట్ వచ్చి నా కోసం మార్నింగే లెగిచి రెడీ అయిపోయాడనమాట. ఏది మాత్రం అలా ఉండాలి. అయినా మనం ఏదన్నా కొంటున్నామంటే నీకు తెలియదేముంది, మనకు అసలు నిద్ర పట్టదు కదా, అదే వచ్చిన ప్రాబ్లం మెయిన్లీ. ఓకే, ఇప్పుడు మన వాళ్ళందరినీ ఎక్కించుకున్నాం కాబట్టి మనం సిమియాన్ గడి కార్ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే కాసేపు వెయిట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి వాడికి కాల్ చేస్తాను. అప్పుడే కాదు, 9 గంటలకి ఫోన్ చేశామంటే ఎగ్జాక్ట్గా వాడు వచ్చేసరికి ఒక 10 అవుతుంది అనుకోవచ్చు. ఇదిగో నీకు చెప్పినట్టుగానే నీ కార్డు తీసుకొచ్చేసాను. నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టావనుకో బాగోదు. ఇంకో ఆయన కథనే ఉంది కదా, టెస్ట్ డ్రైవ్ వేసుకొని చూసుకో. ఒకవేళ ఇది బాగోపోతే మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టి వేరేదాన్ని తెప్పించాలి. అంతేగాని నా బుర్ర తినక. సరే నీ బుర్ర కాస్త నేనేం తినలే గాని, ఇంతకీ ఈ కారు ఒరిజినలే కదా, అదే ఏదో సరదాగా అడిగానులే గాని కోపడతావు ఎందుకు అలాగా ప్రతిదానికేనే. ఓకే, మన వాళ్ళందరూ ఫైనల్ గా మన కార్ని చూడండి ఎలా చూస్తున్నారో గాయ్స్. ఒక్కసారి మీకైతే కనుక కార్ని క్లారిటీగా చూపిస్తాను చూడండి. అసలు మీకు ఈ కారు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీరు చెప్పాలి. అప్పుడే కదా నాకు తెలిసేది. ఓకే, ఈ కార్ కంపెనీ ఏంటో గెస్ చేస్తారా? నేను 10 నెంబర్స్ లెక్క పెడతాను, ఈలోగా చెప్పండి. 1 2 3 4 5 and 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. ఈ కార్ కంపెనీ వచ్చేసి ఫిరారీ. చూసారు కదా ఎంత బ్రాండ్ న్యూగా ఉందో. నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే సిమియాన్, నిజంగా కలర్ కూడా సూపర్ ఉందిరా. ఇలాంటి కలర్ కూడా లేదు ఇప్పుడు దాకా ఎక్కడ. ఓకే సిమియాన్, ఒకసారి నువ్వు నాతో పాటు రా, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ గా నువ్వే చూస్తూ కదా, అప్పుడు మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే, ఒకసారి నువ్వు కూడా నాతో పాటు ఎక్కావంటే ఒకసారి తెలుస్తుంది. ఒకవేళ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, పెద్ద ఇష్యూ లేదనుకుంటే ఉంచేద్దాం. లేదు అనుకున్నట్టయితే గనక మనం అప్పుడు మాడిఫై చేద్దాం దీన్ని. ఓకే, ఫైనల్ గా దీన్ని అయితే గనక నడపబోతున్నాము. ది బ్రాండ్ న్యూ ఫిరారీ వెహికల్ అయితే గనక చూసారా, గ్రీన్ కలర్ లో నిగనిగలాడిపోతుంది. నిజంగా ఇలాంటి కారు కోసమే నేనైతే ఇన్ని రోజులు నా డబ్బుల్ని సేవింగ్స్ గా దాచుకున్నాను. ఓకే, ఫైనల్ గా మనం ఎన్నో రోజుల నుంచి కష్టపడి దాచుకున్న డబ్బులకి ఈ రోజైతే గనక ఫలితం దక్కింది. సుమారుగా నాకు ఇష్టమైన కార్ని కొనుక్కోవడానికి నేను 10 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ 10 years హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నాకు ఇష్టమైన కార్ని నేను కొనుక్కోగలిగాను. లేకపోతే కొనుక్కునేవాడినా చెప్పండి మీరే ఒక మాట. ఒకవేళ మీరు కూడా ఏదన్నా కొనుక్కోవాలి, మీకు కూడా డ్రీమ్స్ ఉన్నట్టయితే గనక ఖచ్చితంగా మీరు దాన్నే గోల్ గా పెట్టుకొని మీరైతే వర్క్ చేయండి. సపోజ్ మీలో చాలా మందికి బైక్స్ అంటే బాగా ఇష్టం. ఎగ్జాంపుల్ గా కవాసాకి నింజా బైక్ అనో, రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ బైక్ అనో, కేటీఎం అనేసో కొన్ని బైక్స్ అయితే మీలో చాలా మందికి ఇష్టం నాకు తెలుసు. అలాగే మీరు ఏదైతే పెద్దయ్యాక కొనుక్కుందాం అనుకుంటున్నారో ఆ బైక్ ని టార్గెట్ గా పెట్టుకొని వర్క్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఫైనల్ గా నేను చెప్పేది అయితే మీకు అర్థమైంది కదా. కార్ అయితే చాలా బాగుంది, నాకైతే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం గా అనిపించలేదు. మన వాళ్ళనైతే కనుక ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేయమని చెప్దాము. ఓకే ఓకే, ఫైనల్ గా నాకైతే కారు పిచ్చిగా నచ్చేసింది. ఎంత బాగుందంటే గాయస్, నిజంగా ఒకవేళ మీరందరూ నా దగ్గర ఉండుంటే మిమ్మల్ని అందరినీ కార్లో ఒక రౌండ్ వేసేవాడిని. కానీ ఏం చేస్తాను చెప్పండి. మైకేల్, కారు తీస్తే సరదాగా ఒక రౌండ్ వేద్దాం. నువ్వు అటువైపు కూర్చొని నేను నడుపుతాను, సరిపోతుంది. లిఖిత్, నిజంగా కలర్ అయితే అదిరిపోయిందిరా. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. పైగా ఇలాంటి కలర్లు ఇప్పుడు దాకా మన లాస్ సెంటర్స్ లోనే ఎక్కడా లేవు. చూడు ఎంత యూనిక్ గా కనబడుతుందో. ఇలాంటి గ్రీన్ కలర్ కూడా చాలా రేట్ ఉంటుంది. కానీ నీకు అంత తక్కువ తెప్పించాడంటే మన సిమియాన్, అదంతా ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకునే. ఓకే, నువ్వైతే మాత్రం దీని మీద ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సిమియాన్ అయితే ఏమి అనక. నీకోసం చాలా కష్టపడి కార్ని తెప్పించాడు తెలుసా. నాకు మాత్రమే తెలుసు ఎంత కష్టపడి ఈ కార్ని తెప్పించాడనేది. ఓకే, ఫైనల్ గా కార్ అయితే చాలా బాగుంది లిఖిత్, నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్తుంటే చూడు ఎంత మజా వస్తుందో. నిజంగా ఎంత బాగుంటుందనేసి అస్సలు అనుకోలేదు. అందరూ ఫిరారీ 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 అంటే అరే ఏదో నార్మల్ గా చెప్తున్నారు, దీనికి హైప్ ఏమో అనుకున్నాను గాని దీని హైప్ కు తగ్గట్టయితే గనక ఈ కార్ నిజంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అదిరిపోయిందబ్బా, అదిరిపోయింది. లెస్టర్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన లిఖిత్ గడు సూపర్ కార్ అయితే గనక కొన్నాడు, బాగుంది. నేనెందుకు నడపను? రారా వచ్చి ఎక్కు. ఇప్పుడు చెప్తాడు ఈ లెస్టర్ సంగతి ఏంటో. చూడండి, ఈ కారు నడిపినప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. నేను ఎంత జాగ్రత్తగా నడుపుతున్నానో చూసారా? అది ఇలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఏయ్,
నా స్పీడ్ ముందు నువ్వు అస్సలు కూర్చోలేవు. ఇప్పుడు చెప్తాను చూడు. ఇక్కడ అసలు సిసలేంది నీకు చూపిస్తాను. ఓకే, లెస్టర్ అంటే ఇన్ని రోజులు ఏదో అనుకున్నారు కదా, లెస్టర్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాడు. అమ్మో అమ్మో అమ్మో, ఏంటిది ఇంత వేగంగా వెళ్తుంది? నేను అస్సలు ఊహించనే లేదు తెలుసా, ఇంత బాగుంటుందా ఇది. చాలా చక్కగా ఉన్నదిరా లిఖిత్, నాకైతే ఇది మస్తుగా నచ్చినదే. నిజంగా ఇట్లా ఉండదనేసి నేను ఇప్పుడు దాకా అనుకోలేదు తెలుసా. నిజంగా ఇందాకంతా మన మైకేల్ గాడు లెస్టర్ గాడు నడిపి చెప్తుంటే ఏదో అనుకున్నాను గానీ ఇట్లా ఉంటుందనేసి నేను అసలు నా దిమాగ్లో నానే రాలేదు. అదిరిపోయిందే మైకేల్, మీరు చెప్పినట్టుగానే కుమ్మేసిందిరా కారు అయితే మాత్రం. ఇట్లాంటి కారు నడపాలంటే చాలా అదృష్టం ఉండాలి. జాగ్రత్తగా ఉంచుకో, అర్థమవుతుండదా? అమ్మయ్యా, ఫైనల్ గా మీ అందరికీ నచ్చింది కదా. ఇక్కడ నేనైతే మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మీకు నచ్చుతుందో నచ్చదో అనేసి కొద్దిగా అటు ఇటుగా అనుకున్నాను కానీ మీ అందరికీ నచ్చింది కాబట్టి ఇక నేను కూడా చాలా సంతోషం అనుకో. ఓకే, ఫైనల్ గా మీ అందరికీ నచ్చేసింది కాబట్టి నేను కూడా చాలా సంతోషం. ఓకే మైకేల్, ఓకే ట్రావర్, మీరందరూ నా కార్ తీసుకుని వెళ్ళిపోండి. నేను ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే పాపం నా కోసం సించాన్ వెయిట్ చేస్తున్నాడు కదా. వాడికి నేను సర్ప్రైజ్ అనేసి ఏం చెప్పకుండా వచ్చేసాను. అంటే అసలు ఏంటో కూడా వాడికి తెలియదు పూర్తిగా. మీకన్నా ఇంకా కార్ అని తెలుసు కానీ వాడికి అది కూడా తెలియదు. సరే మరి నేను బయలుదేరుతున్నాను, మీరైతే మాత్రం నా కార్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఓకే ఓకే గాయస్, నేనైతే గనక వెళ్ళని మన వైట్ కార్ ఉంది కదా, ఆ కార్ని తీసుకుని అయితే గనక వెళ్ళిపోమని చెప్పాను. ఎందుకంటే మన కార్ అనుకో మళ్ళీ వాళ్ళ నలుగురు వెళ్ళడానికి కుదురుతుంది కదా. ఈ కార్ని మనం తీసుకొని ఇంటికి వెళ్దాం. ఆ కారు వాళ్ళు తీసుకొని వెళ్ళి తర్వాత ఎప్పుడో ఇస్తారులే, ప్రాబ్లం ఏముంది, మన దగ్గర ఇది ఉంది కదా. ఓకే, ఫైనల్లీ నేను అనుకున్న కార్ అయితే గనక నా చేతికి వచ్చేసింది. నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. మనం చిన్నప్పుడు ఏదైతే కార్ కొనుక్కుందామని డ్రీమ్గా పెట్టుకుంటామో, మనం పెద్ద అయిన తర్వాత చాలా కష్టపడి డబ్బులు సంపాదించి మన డబ్బులతో ఆ కారు కొనుక్కుంటే ఎంత కిక్ ఉంటుందంటే అంత కిక్ ఉంటుంది. రేపు మీరు కూడా మీకు కావాల్సింది మీ డబ్బులతో కొనుక్కోండి. అప్పుడు మీరు కూడా చూడండి అది ఎంత ఆనందంగా ఉంటుందనేది. అర్థమైందా? ఒరే లెస్టర్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పాపం లిఖిత్ గడికి కారు అయితే చాలా బాగా నచ్చేసింది. కానీ మనతో వాడు ఆడుకున్నాడు కాబట్టి పొద్దున్నే తీసుకువెళ్ళి వాడితో కూడా మనం కాసేపు ఆడుకోవాలి. ఓ పని చేద్దాం, వాడి కార్ని ఈ రోజు మనం దాచిపెట్టేద్దాం. ఐ మీన్ స్టీల్ చేసినట్టు చేసి మళ్ళీ వాడికి ఇద్దాం. అదేరా ఒక ప్రాంక్ లాగా. ఓకే కదా మీ అందరికి? బాబా, ఈ లిఖిత్ మామ ఎక్కడికి వెళ్ళిపోయాడో నిన్నటి నుంచి చూస్తున్నాను. సర్ప్రైజ్ 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 అంటున్నాడు గాని అది ఏంటో అసలు చెప్పడం లేదు తెలుసా. నాకు చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. ఎప్పుడు వస్తాడో ఏంటో, ఆ సర్ప్రైజ్ ఏంటో చూపిస్తాడో లేదని భయంగా ఉంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసాము. ఓకే, ఇప్పుడు మనమైతే సించాన్ని బయటనే ఉండి పిలుద్దాము. ఎందుకంటే వాడు కారు చూడాలి కదా, ఇదే కదా సర్ప్రైజ్. ఇది లోపలికి తీసుకెళ్ళడానికి ఎలాగో కుదరదు అనుకోండి. ఓకే ఓకే, పక్కకు పెట్టి మనమైతే సించాన్ని పిలుద్దాం. ఆగండి. ఓకే, రే సించాన్, వస్తున్నావా? బయటికి రా, సర్ప్రైజ్ అన్నాను కదా, చూద్దావు గాని. లిఖిత్ మామ వచ్చినట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటో చూపిస్తాడు, అది చూసేద్దామా? అరే ఏంటబ్బా సర్ప్రైజ్? లిఖిత్ మామ అంటే వారి దేవుడా, ఫెరారీ బ్రాండ్ న్యూ కారా, అది కూడా గ్రీన్ కలర్ లో. నాకు ఎంతో ఇష్టమైన కారు. దీన్ని ఇప్పుడు దాకా నేను టీవీలో చూసాను గానీ బయట రియల్ గా చూడలేదు. ఆ సారీ లిఖిత్ మామ, బై మిస్టేక్ లో గుద్దేశాను, కంగారు ఎక్కువైపోయాయి. ఏంటి సర్ప్రైజ్ సడన్ గా ఈ కారు కొంటావనేసి నేను ఊహించలేదు. సర్ప్రైజ్ అంటే ఇంకా ఏదో తీసుకొస్తావులే అనుకున్నాను గానీ ఇలాంటి కారు కొంటావనేసి అసలు కలలో కూడా అనుకోలేదు. ఓరి దేవుడు, ఇక నుంచి సించాన్ గాడు ది బ్రాండ్ న్యూ ఫెరారీ కార్ లో తిరగబోతున్నాడు అనమాట. అంటే ఇక నుంచి ఇదిగో ఒకటి చేస్తావా? నన్ను ఒక్క రౌండ్ ఏవా దీంట్లో, ప్లీజ్ 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 ఒక్క రౌండ్. ఎందుకురా సించాన్ అంతలా బ్రతిమాలుతున్నావు? ఇది కారు మనదే, బయట వాళ్ళది కాదు. ఎన్ని రౌండ్లు కావాలి అన్ని రౌండ్లు వేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరినీ ఎక్కించుకొని వేసాను, అలాంటిది నువ్వు నాకు ఎంతో ఇష్టమైన మనిషివి, నిన్నెక్కించుకొని రౌండ్ అయినా నేను. ఓకే, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే సాటిస్ఫై అంటావో అప్పుడు దాకా నిన్ను కార్లో తిప్పుతూనే ఉంటాను. ఇంకా రేపు నిన్ను స్కూల్కి అయితే మాత్రం ఈ కారు మీదే దింపబోతున్నాను. నీ ఫ్రెండ్స్ అందరూ రేసించాను గడి ఫెరారీలో వచ్చాడని చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చిన్నప్పుడు నాకు కూడా అలాగే ఉండేవి, కానీ నీకైతే మాత్రం అది నెరవేర్చుతున్నాను. ఎందుకంటే నేను ఎలాగో ఆ ఫీల్ ని అనుభవించలేకపోయాను.
కనీసం నువ్వన్నా సరే ఆ ఫీల్ ని అనుభవించాలి కదా సించాన్, అందుకోసమే అంటున్నాను. ఎంత మంచివాడు ఏంటి లిఖిత్ మామ నువ్వు, ఇంత మంచోడు అనేసి నేను కలలో కూడా ఊహించలేదు. నిజంగా నువ్వు ఎంత మంచోడివా, నా కోసం అర్థం చేసుకున్నావు చూడు. ఉమ్మా నువ్వుగో ఇలారా, అందట్లేదు లేకపోతే నీ బొగ్గ మీద ముద్దు పెట్టేవాడినే. నిజంగా నువ్వు రేపు స్కూల్ దగ్గర దింపుతానంటుంటేనే నాకు ఎంతో ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది. యాహూ. ఓకే, మనమైతే దగ్గరికి వచ్చేసాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? ఏ మాత్రం గనక వాడికి తెలిసిందనుకో బయటకు వచ్చేస్తాడు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కాసేపు ఆగితే ఇక్కడి నుంచి కార్లు కూడా ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఫైనల్ గా మనమైతే వచ్చేసాము. ఇక మనకైతే ఎటువంటి బాధ లేదు. మనమైతే గనుక ఇప్పుడు చూడండి, మన లిఖిత్ గడు కానైతే స్టీల్ చేయబోతున్నాము. అంటే జస్ట్ ప్రాంక్ గానే స్టీల్ చేస్తున్నాము. వాడు నా స్నేహితుడు, నేను రియల్ గా స్టీల్ గాని చేస్తాను అనుకుంటున్నారా ఏంటి? ఏదో కాసేపు సరదాగా వాడిని ఆట పట్టేద్దాం కదా అనేసి. ఓకే, కార్ అయితే ఇక్కడే ఉంది, కానీ మనం ఇక్కడ దిగడం చాలా రిస్క్. ఒకవేళ వాడు వచ్చినా సరే వెంటనే కార్ తీసుకుని వెళ్ళాలంటే కష్టం, కాబట్టి ఈ ఎదురు పెట్టుకుని వెళ్తే సరిపోతుంది. వీడెవడ్రా కరెక్ట్ గా ఇక్కడ ఆపుతున్నాడు? ఏయ్ వెళ్ళరా వెళ్ళు. ఎక్కడికి రా వెళ్తున్నావు? అయిపోయాడు. ఓరి దేవుడు గుద్దేశాడు. అరే ఎవడ్రా వాడు మన కార్ని గుద్దుకొని వెళ్ళిపోతున్నాడు? రే ఆగురా నువ్వు, నీ సంగతి చెప్తాను. ఓ మర్చిపోయి గట్టిగా అరిచేస్తున్నాను. ఓకే, ఇదిగోండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనమైతే మాత్రం ఇలా పక్కకురా, ఎవడు పడితే వాడు వస్తూనే ఉంటున్నాడు. ఇదిగో ఫస్ట్ అయితే గనక ట్రెవరు ఇంకా సిమ్యాన్ అయితే మాత్రం మన వైట్ కలర్ కార్ తీసుకొని ఈ కొండ మీదకి వెళ్ళిపోతారు. అర్థమైందా? దాని తర్వాత నేను ఇంకా లెస్టర్ అయితే మాత్రం ఆ కార్ ని తీసుకుని వచ్చేస్తాం. సిమియాన్, నీ దగ్గర ఎలాగో కార్ కీస్ ఉన్నాయన్నావు కదా, ఇవి నాకు ఒక కీ. ఓకే ఓకే, మేము వెళ్ళిపోతున్నాము. దో మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ కార్ని తీసుకొని మనకి మైకేల్ చెప్పినట్టుగానే కొండ మీదకి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఆ కార్ని తీసుకుని అయితే గనక మైకేల్ వచ్చేస్తాడు. పాపం లిఖిత్ గడు సతమతం అయిపోతాడు. ఓకే లెస్టర్, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మనం చాలా జాయిగా వెళ్ళి ఆ కార్ని అయితే గనక తీసుకువెళ్ళిపోవాలి. ఓకే, నా వెనక తిరేరా. అసలు చప్పుడు చేయకూడదు, చాలా జాయిగా తీయాలి. అసలు ఈ కార్ ఇంజన్ అయితే గనక మనం స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ స్టార్ట్ చేసినా సరే ఎక్కువ ఫోర్స్ గా వెళ్తే సౌండ్ వచ్చేస్తుంది. దా వచ్చి ఎక్కువ ఫాస్ట్ గా ఎక్కువ. ఏంటే అంత స్లోగా నడుచుకుని వస్తావు? మళ్ళీ వాడు వచ్చాడంటే దొరికేస్తాం అర్ధాంతరంగా మనం. ఓకే, స్లోగా వెళ్ళాలి. ఇది ఎలాగో డౌన్ కాబట్టి మనమైతే యాక్సిలేటర్ నొక్కాల్సిన పని ఉండదు. ఒకవేళ యాక్సిలేటర్ నొక్కితే దీని సౌండ్ వచ్చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మనమైతే స్లోగా వెళ్ళాలి. ఇంకొద్దిగా దూరం వెళ్ళాక ఫాస్ట్ అయితే పెంచుదాం. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ వెళ్ళిపోవచ్చు. సౌండ్ అయితే మాత్రం వాడికి వినిపించదు. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే వచ్చేసాము. అసలు ఈ రూట్ లో రావడానికి రీజన్ ఏంటంటే అది డౌన్ కదా. డౌన్ ఉన్నప్పుడు అలా వచ్చేసామంటే అప్పుడు సులభంగా మన ఇంజన్ ని వాడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వాడికి కూడా తెలియదు. ఇటు నుంచి కూడా మనం బ్రిడ్జి మీదకి వెళ్ళొచ్చు. ఓకే, ఫైనల్ గా మనమైతే వాడి కార్ని అయితే గనక తీసుకొచ్చేసాము. కొద్దిసేపు చూడండి, పాపం సతమతం అయిపోతాడు. కారు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కూడా అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా చూడు, వాడు మనకే ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఏదన్నా చెయ్యాలంటే నన్నే అడిగి 10 సార్లు చేస్తాడు కాబట్టి. ఓకే, ఇక్కడి నుంచి చూద్దాం. లైవ్ పిక్చర్ మీ అందరికి చూపిస్తాను. ఏమంటారు? లిఖిత్ మామ, కాసేపు సరదాగా అలా బయటికి వెళ్ళొద్దామా? అంటే నువ్వే కదా అన్నా విందాక నైట్ రైడ్కి వెళ్దామనేసి, అందుకోసమే అడుగుతున్నాను. నువ్వు వద్దంటే వద్దులే. లేదు వెళ్దాం. ఇందాక నేనే కదా అన్నాను నైట్ రైడ్కి వెళ్దాం అనేసి. ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు, నాకు కారులోనే పడుకుని పోవాలనిపిస్తుంది. కొత్త కారు కదా, పైగా మన డ్రీమ్ కార్ ఒకటి. అసలు ఆ కార్ని అలా బయట పెట్టడం నాకు ఇష్టం లేదు, కాకపోతే పెట్టాల్సి వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం నైట్ రైడ్కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి. ఏ నా కార్ ఏది ఇక్కడ? సించాన్, ఇక్కడే కదా పెట్టాం. కార్ ఏమైంది? గ్యారేజ్ లో కూడా పెట్టలేదు, బయటనే పెట్టాం గ్యారేజ్ పోయిందనేసి. అరే సించాన్, నా కార్ ఎదురా? ఇప్పుడు ఎవరు దొంగలిచ్చేసారంటావరా? ఏమైంది? కొంప తీసేది ఏమన్నా కళ లేకపోతే నిజమా? నాకేం అర్థం కావట్లేదు సించాన్, నాకు చెమట్లో పట్టేస్తున్నాయి. నా కారు ఏమైపోయింది రా? రే, ఇష్టమైన కారు కనీసం సరిగ్గా నడపను కూడా నడపలేదు సించాన్, నా కారు సించాన్. ఓకే, మైకిల్కి ఫోన్ చేస్తాను. మైకిల్కి ఫోన్ చేసి క్లారిటీగా చెప్తాను నా కారు పోయినట్టు. ఓకే, నాకు సాయం చేస్తాడు ఖచ్చితంగా. హలో మైకేల్, నేను లిఖిత్ని మాట్లాడుతున్నాను. అరే, నా కారు కనబడడం లేదు, ఎవరో దొంగలించేశారా? నువ్వే ఏదో ఒకలా సాయం చేయాలి. ఏం మాడుతున్నావు లిఖిత్? నీ కార్ని దొంగతనం చేశారా? అలా జరగడానికి వీల్లేదు.
ఓ మై గాడ్, నువ్వు చెప్తుంటేనే నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఎవరు దొంగతనం చేశారంటావు? సరే సరే, నువ్వు ఏం కంగారు పడుకో. ఇదిగో నా దగ్గరే ఉన్నారు మన వాళ్ళు కూడా. అందరినీ తీసుకొని ఇప్పుడే బయలుదేరుతాను కాసేపట్లో, ఓకే? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వైతే మాత్రం ఒక 10 నిమిషాల్లో మా ఇంటి దగ్గర ఉండాలి, అర్థం అవుతుందా? 5 నిమిషాలు 2 నిమిషాలు నాకు అన్ని అనవసరం. ఇదిగో మైకేల్, ఫాస్ట్ గా రా మైకేల్, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నా కారు. సరే సరే, ఎద్దులాగున్నావు, ఏడుస్తే బాగోదు. వస్తున్నా నాగు. ఎందుకురా బాబు అలాగే ఏడుస్తున్నావు? ఒక 2 నిమిషాలు ఓపు పట్టు, మేము అందరం వస్తున్నాము. కంగారు పడక, ఎలాగన్నా సరే నీ కార్ని వెతికి పెడతాము, అర్థమవుతుందా? మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారులే గాని వస్తున్నాం. అరే, నువ్వు ఫోన్ కట్ చేస్తేనే కదరా లికేత్ మేము రావడం కుదురుతుంది. కట్ చేయి, కాల్ కట్ చేయి. అది కట్ అయిపోయింది. ఓకే. అరే, వాడైతే చాలా దారుణంగా ఏడుస్తున్నాడు. పాపం అనవసరంగా దాచిపెట్టేమేమని నాకు అనిపిస్తుంది. పర్లేదులే, కాసేపు అలాంటి థ్రిల్లు ఉండాలి. ఈ రోజు మొత్తం గుర్తుండిపోవాలంటే ఇలాంటివి తెలుసుకోవాలి కదా. పైగా బ్రాండ్ న్యూ కార్ తీసుకొని గ్యారేజ్ లో పెట్టకుండా బయట పెట్టేశాడు పిచ్చోడు. ఓకే, మనమైతే వాడి దగ్గరికి వెళ్ళాలి. అరే, వీడు ఎందుకురా మళ్ళీ కాల్ చేస్తున్నాడు? అయ్యో, వస్తున్నామని చెప్పాను కదా, మళ్ళీ 10 సార్లు చేస్తున్నాడు. ఓకే, మనమైతే మాత్రం వాడి దగ్గరికి బేగా వెళ్ళాలి. పాపం బాగా కంగారు పడిపోయినట్టుకున్నాడు. ఓకే, కాసేపు అక్కడికి వెళ్ళి మనం ఇంకా బాగా వాడిని ఆడుకున్నామంటే మనకి అసలు సిసరైన మజా వస్తుంది. ఫైనల్ గా మనమైతే వాడి దగ్గరికి వచ్చేసాము. అస్సలు డౌట్ రాకూడదు, అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నాడు రా మళ్ళీ వీడి గ్యాప్ లో? ఏ లిఖిత్, ఏంట్రా నువ్వు చెప్పింది? నీ కారు పోయిందా? అరే, అంత అశ్రద్ధగా ఎలా ఉంటావురా? ఆయన నిన్ను బయట ఎవడ పెట్టమన్నాడు చెప్పు? మైకేల్, నేను కావాలని బయట పెట్టలేదురా. గ్యారేజ్ రిపేర్ చేశాక లోపల పెడదాం కదనేసి బయట వదిలేశాను. అయినా మన లాస్ శాంటోస్ లో దొంగలు కూడా ఉన్నారా? ఇంతకు ముందంటే దొంగలు ఉండేటాలంటే ఒక అర్థం. ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా వాళ్ళ వర్క్ చాలా బాగా చేయడం వల్ల దొంగలు కూడా లేరు కదా అనుకున్న టైంకి చూడు, నా కార్ని మాత్రం ఎలా దొంగతనం చేశారో. ఇది ఎవరో పెద్ద వాళ్ళే చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికీ లేవు కదా, ఇలాంటి కార్లు మనకే ఉన్నాయి కదా. అందుకోసమే వాళ్ళు ఇలా చేశారేమో అని అనుకుంటున్నాను. మైకేల్, కానీ నాకు చాలా బాధగా ఉందిరా. నా కారు ఎంతో ఇష్టమై కొనుక్కున్నాను, కనీసం ఒక 20 కిలోమీటర్లు కూడా దాని మీద తిరగలేదురా నేను. అప్పుడే కార్ని ఎవరో దొంగతనం చేసేశారు. ఇలాగైతే చాలా కష్టం మైకేల్. ఎలాగైనా నా కార్ని వెతకాలి. మీరే నాకు సాయం చేయాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వేం కంగారు పడుకో, కారు ఎక్కు. నీ కారు ఎక్కడున్నా సరే వెతుకుదాం, అర్థమవుతుందా? మన నలుగురు ఉన్నాం కదా. లెస్టర్, నువ్వు సించాన్ని జాగ్రత్తగా చూసుకో. పాపం ఏడుస్తున్నాడు, చూపించేద్దామంటారా? వద్దులే, ఇంకొక 10 నిమిషాలు ఆడుకున్న తర్వాత అప్పుడు కారు దగ్గరికి తీసుకువెళ్ళిపోదాం. ఓకే, చూసుకో లిఖిత్, చూసుకో. ఇక్కడేమైనా నీ కారు ఉందేమో. బై మిస్టేక్ లో వెళ్ళి ఎవరన్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఉండాలి కదా. అయినా నువ్వు నాకు అర్థం కాదు, లోపల పెట్టుకోకుండా బయట పెట్టుకోవడం ఏంటో నాకు వింతగా ఉంది. చూడు, ఈ రూట్లో నీ కారు ఏమైనా కనబడుతుందేమో, క్లారిటీగా చూసుకో. నేను డ్రైవ్ చేస్తాను కాబట్టి నాకు చూడడానికి అంతగా వీలు కాదు. ఇంకా మనం ఎంత వెతికినా వేస్ట్ మైకేల్. నాకు అర్థమైపోయింది, నా కార్ని ఎవరో చాలా అంటే చాలా పగటిబందీగా దొంగతనం చేశారు. మనం ఎంత వెతికినా సరే మనకైతే మన కారు అసలు కనిపించదు. అరే, ఆగండి, అక్కడ రైట్ సైడ్ లో చూడు మైకేల్, గ్రీన్ కలర్ లో కనపడుతుంది. నా కారే అంటావా? ఓకే, నా కారేలాగుంది ఇది. అరే, నా కారే ఇది, నా కార్లో ఉందేంటి? మైకేల్, ఆ పాపు. అమ్మయ్యా, అర్జెంటుగా అన్లాక్ చే డోర్స్ ని. ఓకే గాయ్స్, ఇదిగోండి నా కార్ అయితే దొరికేసింది. అమ్మా, పోయిందేమో అనుకున్నాను, కానీ ఫైనల్ గా దొరికేసింది. అయినా ఒకసారి ఆగండి, ఎవడన్నా దొంగతనం చేస్తే ఇక్కడ పెట్టాల్సిన పనే ఉంది. నాకు ఎందుకో ఈ మైకేల్ గాడి మీద డౌట్ గా ఉంది. మైకేల్, నిజం చెప్పు, మీరే కదా ఇలా చేసింది? మేమెందుకు ఇలా చేస్తాం రా? అయ్యో, మేమేం చేయలేదు. ఆ చూపేంట్రా బాబు. అయ్యో, వీడు కనిపెట్టేసినట్టుకున్నాడే. రే, వీడు కనిపెట్టేశాడు, పరిగెట్టండి రా, లేదంటే మనల్ని చంపేస్తాడు. ప్రాంక్ రా ఇది, ఇదొక ప్రాంక్. దయచేసి నన్ను కొట్టద్దు. ఏంటి ప్రాంకా? ఆగరా మైకేల్, చెప్తాను నీ సంగతి. అయిపోయావు ఈ రోజు నువ్వు. అరే, ఆగుతున్నావా లేదా? వస్తున్నా, నాకు అయిపోయావు ఈ రోజు నా చేతిలో.